ఏ పనైనా నెరవేరాలంటే దానికోసం ప్రయత్నం చేయాలి. ఎలాంటి ప్రయత్నం చెయ్యకుండా కళ్ళు మూసుకుని జపం చేస్తూ కూర్చుంటే కడుపు నిండదు. దానికోసం తీవ్ర ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం మానవ లక్షణమే కాదు, అది అతని విధి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు. కృషి చెయ్యండి, కృషి చెయ్యడాన్ని దేవుడు మీకు విధిగా చేశాడు అని ఒక హదీసులో చెప్పడం జరిగింది. కృషి చేసేవాడికి అతని కృషి ఫలితం తప్పక లభిస్తుంది. కృషి చేసే ప్రతి మనిషికి ఎంతో కొంత లభిస్తుందని వేరొక హదీసులో చెప్పడం జరిగింది. దేవుడు తన దాసునికి అతని ధైర్యం, అర్థింపుల ప్రకారమే వస్తువు ప్రసాదిస్తాడు అని ఒక హదీసులో చెప్పడం జరిగింది. దేనికోసం మానవుడు పుట్టించబడ్డాడో అది అతనికి తప్పకుండా లభిస్తుంది. కాబట్టి మనిషి తన శక్తి సామర్థ్యాల మేరకు ప్రాపంచిక వస్తువుల్ని కోరుకోవాలి. అంటే వాటిని పొందడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉండాలన్నమాట. హజరత్ రఫే బిన్ ఖదీజ్ రజనా గారి ఉల్లేఖనం ప్రకారం ఒకతను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మాట్లాడుతూ, దైవ ప్రవక్త, ఉపాధి మార్గాలలో ఏ మార్గం అంటే ఉపాధి మార్గంలో ఏది అన్నిటికంటే శ్రేష్టమైనది అని అడిగారు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్తున్నారు: మనిషి తన చేత్తో చేసే వృత్తి పని, నిజాయితీగా చేసే వ్యాపారం అన్నిటికంటే శ్రేష్టమైన ఉపాధి మార్గాలు అని తెలియజేస్తున్నారు. శ్రమ, వృత్తి పనుల ద్వారా ఉపాధి సంపాదించడం మనిషి విధి. కార్మికుని సంపాదనే అత్యంత శ్రేష్టమైన సంపాదన. అయితే అతను తనకు అప్పగించబడిన పనిని చిత్తశుద్ధితో, తన యజమాని పట్ల శ్రేయోభిలాషతో నిర్వహించాలి. అలాగే తల్లిదండ్రుల కోసం కష్టపడి పనిచేసేవాడు దైవ మార్గంలో పనిచేసేవాడవుతాడు. భార్యాపిల్లల కోసం కష్టపడి పనిచేసేవాడు కూడా దైవ మార్గంలో పనిచేసేవాడవుతాడు. స్వయంగా తనను తాను దారిద్ర్యం నుండి కాపాడుకోవడానికి శ్రమించేవాడు కూడా దైవ మార్గంలో పనిచేసేవాడవుతాడు. అహంకారంతో, టీవీ దర్పంతో ప్రదర్శించకుండా పనిచేసేవాడు శైతాన్ మార్గంలో పనిచేసేవాడవుతాడు అని బైహాకి, తాబ్రానీ, సగీర్ హదీసుల్లో చెప్పడం జరిగింది. ఉపాధి కోసం అన్వేషించకుండా దేవుడు నాకు ఉపాధి ప్రసాదిస్తాడు అంటూ చేతులు ముడుచుకుని కూర్చోవడం మీలో ఎవరికీ శోభించదు. ఉపాధి కోసం కృషి కూడా చెయ్యాలి. ఆకాశం నుండి వెండి బంగారాలు వర్షించవన్న సంగతి మీకు తెలుసు. ప్రళయ దినాన మీరు మీ ముఖాలపై ముష్టిమచ్చతో రావడం కంటే ఉపాధి కోసం పని చేసుకోవడమే మంచిది అని అల్ మదీనతుల్ అల్ ఇస్లాంలో చెప్పడం జరిగింది.